మనం అభివృద్ధి చెందిన దేశాల దగ్గర నుండి నేర్చుకోవాలి, మనం మూఢనమ్మకాలతో ఉన్నాం అనుకుంటాం. కానీ మూఢనమ్మకాలు ఉన్నటువంటి భారతదేశంలో అబార్షన్లు స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నాయి, తరతరాలుగా నడుస్తూనే ఉన్నాయి. కడుపులో ఉన్నటువంటి సందర్భంలోనే వద్దనుకున్నప్పుడు అబార్షన్లు చేయడం, అయితే అవి అనారోగ్యకరం అనుకున్నాం. ఈవెన్ ఆ తర్వాత చట్టాలు వచ్చినా మనకెక్కడా కూడా అబార్షన్ అంటే మనల్ని హిందూ ఉన్మాదులని లేకపోతే మతమూర్ఖులంటూ ప్రచారం చేసుకొచ్చేటువంటి దుర్మార్గం ప్రపంచమంతా ఉంది. సీన్ కట్ చేస్తే మనకు అసలు అబార్షన్ మీద బ్యాన్ ఎప్పుడు పెట్టాల. కానీ ప్రపంచ దేశాల్లో అబార్షన్ నుంచి హక్కుగా కావాలని అమెరికాలో ఉద్యమాలు చేస్తుంటాం చూసాం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్లో అబార్షన్ చట్టబద్ధ హక్కు అయింది. ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని శతాబ్దాల తర్వాత ఫ్రాన్స్ గర్భస్రావాన్ని చట్టబద్ధం చేసింది. అబార్షన్ చట్టబద్ధ హక్కుగా పేర్కొన్న ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలిచిందట. అదేందో అర్థం కాలేదు, మన దగ్గర ఎప్పుడూ హక్కు ఉంది. ఈ మేరకు 1958 నాటి చట్టాన్ని సవరించేందుకు సోమవారం దేశ పార్లమెంట్ 780-72 ఓట్ల తేడాతో ఆమోదం ముద్రేసి కొత్త చట్టం అమలు ప్రపంచానికే ఒక సందేశం వంటిదని ఫ్రాన్స్ గౌరవమని అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ చట్టసభల సభ్యులు హర్షధ్వానాల మధ్య అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్యారిస్లోని ప్రముఖ పర్యాటక కట్టడం ఈఫిల్ టవర్ను మై బాడీ మై చాయిస్ అనే సందేశంతో కూడిన విద్యుత్ దీపాలతో అలంకరించారు. అయితే వాటికన్ సిటీ మాదిరిగానే అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ మార్పును తీవ్రంగా విమర్శించినాయి.